అబ్రహాం విగ్రహారాధికుడు, విగ్రహాలు చేసుకొని అమ్ముకుంటున్నాడు. అలాంటి సమయంలో ఒక మహిమగల దేవుడిగా మన ప్రభు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడి, అబ్రహామా, నీ దేశాన్ని, స్వదేశాన్ని, నీ తండ్రింటిని విడిచి బయటికి రా అని ఒక పిలుపునిచ్చాడు. అంతవరకు జీవం గల దేవునితో సంబంధం లేదు, ఆ దేవుని ఎరగడు, పూజించిన అనుభవం లేదు, ఒక విగ్రహారాధికుడు. కానీ మహిమలో ప్రత్యక్షమై ఆ మహిమలోంచి ఒక మాట సెలవిచ్చాడు, కమ్ అవుట్, బయటికి రా. ఆ ఒక్క మాట, బయటికి రా, ఆ ఒక్క మాట, ఇంకేమీ ఆలోచన చేయలేదు. వెంటనే అన్నీ సదిరేశాడు, బయటికి వచ్చేసాడు. ఈ విషయం మీరు చాలాసార్లు విన్నారు, చాలాసార్లు మీరు చదివారు. కానీ మీరు చదివినంత ఈజీగా తీసుకోకూడదు. ఒకసారి ప్రాక్టికల్గా వినండి, చూడండి. ఇల్లు వాకిళ్ళు వదిలేసి రమ్మంటే ఎవరు వస్తారు? మనం ఇంత తెలిసి, ఇంత అనుభవం ఉండి, అనేక మార్లు దర్శనం ఇచ్చి, అనేక విధాలుగా సన్నిహితంగా దేవుని ఆరాధిస్తున్నా, దేవుడు ప్రత్యక్షమై నీ బిడ్డను సేవకు సమర్పించమంటే కూడా 100 సార్లు మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ అబ్రహాంకి ఏ సంబంధం లేదు, వెంటనే బయటకు వచ్చేసాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుట, ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన మాటకి పూర్తి స్థాయిలో 100% పూర్తిగా నువ్వు లోబడాలి. చెప్పండి ఆమేనని. పూర్తిగా లోబడిపోవాలి. ఏం విశ్వసించాడు? నేను బయటికి వస్తే నాకు తిండి ఎట్లా అని ఆలోచన చేయలేదు. మరి ఆయన విశ్వాసం ఏంటి? నన్ను పిలిచిన దేవుడు నాకు తిండి పెడతాడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను పిలిచిన దేవుడు ఇల్లు వదలమన్నాడే, ఇంకో ఇల్లు నాకు ఇస్తాడు, ఈ జనాన్ని వదలమన్నాడే, ఇంకో జనం ఇస్తాడు. దట్ ఈస్ హిస్ ఫెయిత్. ఏదో వదలమన్నాడు కనుక వదిలేసి రాలేదు. అబ్రహాంని వదలమన్న వెంటనే వదిలేశాడు, అన్నీ వదిలేశాడు. బంధువులు, రక్త సంబంధాలు అన్నీ వదిలేశాడు, ఆస్తి పాస్తులు వదిలేశాడు, అసెట్స్ వదిలేసి బయటకు వచ్చేసాడు. మరి కనీసం పలానా చోటికి వెళ్ళయ్యా అని కూడా దేవుడు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడట. అది విశ్వాసం. నో అడ్రస్, ఖచ్చితమైన డెస్టినేషన్ లేదు. నేను చూపిస్తానయ్యా రా అంటే, నా దేవుడు రమ్మన్నాడు కనుక నా ముందు వెళ్తాడు, నాకు మార్గం సరళం చేస్తాడు, నేను ఎక్కడ దిగాలో అక్కడ దిగునట్లుగా నా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఇది అబ్రహాం విశ్వాసం.